SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. గాయాలు చేసావు ఈ జన్మకు, భారాన్ని చేసావు నా జన్మకు, బంధాన్ని తెంపావు ఈ జన్మకు, మరుపంటూ రాదమ్మా ఏ జన్మకు. మారిపోయావే ఓ పిల్ల, మర్చిపోయావే నన్నిల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా. గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా. ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం, ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం. నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా. ఊరంచు వాగుల్లో అలల నడుమ నేనిదుతుండంగా ఈత, వాగంత పొంగొచ్చి నే కొట్టుకెళ్తుంటే నన్ను చూసి పెట్టిన కూత. గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ ఎమోషన్లోకి నిజంగా తీసుకెళ్ళిపోయారు. యా, కాకపోతే అంటే ఈ నువ్వంటే పిచ్చే అక్కడ నుంచి ఆ లిరిక్ పర్టికులర్ గా ఇన్స్టా రీల్స్ లో ఎంత వైరల్ అయిందనే చరణాలు పడకుండా డైరెక్ట్ ఆ బిట్ వాడినా. 2 years బ్యాక్ నుంచి బాగా వైరల్ అయింది. ఆ టైంలో ఏమనుకున్నారు అంటే మీరు పాడిన పాట మొత్తం ఎక్కడ చూసినా అదే రీల్ కనిపించడం, ఎవరో పెద్ద పెద్ద సెలబ్రిటీ. అవునవును, చాలా మంది వెబ్సైట్స్ వాళ్ళు కూడా రాశారు. ఒక సాధారణ సింగర్ పాడితే ఓన్లీ స్టూడియో వెర్షన్ 100 మిలియన్లా 89 మిలియన్ ఉంటుంది, 86 మిలియన్ ఉంటుంది. సో మన గురించి వార్తలు రాయడం కానీ, తర్వాత వైరల్ కావడం కానీ, ప్రతి సందర్భంలో మన ఊర్లో చెప్పడం కానీ, తర్వాత అదే టైంలో వర్షాకాలం ఆ పిల్లోళ్ళు ఈతలు కొట్టుకుంటూ, కొందరు చేతులు కోసుకుంటూ, అంటే ప్రేమలో ఆ పలు విధాలుగా ఆ పాటను వాళ్ళు ఇది చేసుకున్నారు. సో మంచిగా అనిపించింది, ఎందుకంటే మనం చేసిన పాట అందరు ఓన్ చేసుకున్నారంటే వాళ్ళకి బాగా నచ్చి ఉంటుంది. అంటే పర్సనల్గా వాళ్ళకి ఎంతో ఎక్కుంటే అంత ఓన్ చేసుకోలేరు. సో అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది, మంచి గుర్తింపు తెచ్చింది ఆ పాట. నా కెరీర్లో ఫస్ట్ పాట అది. సో ఇప్పుడు మీకు నార్మల్గా ఒక 1 మిలియన్ అనేది పెద్ద నెంబర్ కొంతమందికి. మీరు 100 మిలియన్ చూసిన ఆ నెంబర్ని కూడా చూసారు. బట్ ఈ నెంబర్కి చూడకముందు అసలు రాము ఫోక్ సింగర్ రాము అనబడకే ముందు రాము అంటే ఎవరు, ఎలా వచ్చారు అసలు? అన్న మాది వచ్చేసి ఇక్కడ నిడదవెల్లి అనే విలేజ్ ఉంటుంది, రంగారెడ్డి జిల్లా, ఒక మామూలు ఊరే. సో ఆ ఊరిలో నుంచి నేను మా బ్రదర్ లక్ష్మణ్, తను బుల్లెట్ బ్యాండ్ సాంగ్స్ అవి ఇవి రాశాడు. సో మా పాటలన్నీ అతనే, ఇద్దరం కలిసి రాసుకుంటాం, పాడతాం అన్నీ. అయితే అలాంటి తరుణంలో పాటల మీద అంటే స్కూల్లో వాడుకునే వాళ్ళం. స్కూల్లో పాడుతూ అట్లా, తర్వాత 10th క్లాస్లో ఇంటర్లో అలా పాడుతూ ఏదో ఒక రోజు మనం సినిమాలకు వెళ్ళాలి. సో మన గాత్రం ఓన్లీ ఊరి వరకు, ఏ క్లాస్ వరకు, ఏ గుడి వరకు, ఏ చెట్టు వరకు పరిమితం కావద్దు. సో మన వాయిస్ అనేది మొత్తం యూనిక్ అయిపోవాలని చెప్పేసి ఆ రోజు నుంచే ఇద్దరం కంకణం కట్టుకొని ఈ కృష్ణనార్ వైపు, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల వైపు ప్రయత్నాలు చేసేవాళ్ళం. సో ఆ తరుణంలో ఇంకా ప్రయత్నాలు చేస్తూ బాగా తిరిగాం, చాలా ఆఫీసులు తిరిగాం. అదే మూమెంట్లో జియో రావడం, ఇంటర్నెట్ అంతా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం, యూట్యూబ్ అంతా ఇంకా ఫామ్ అయిపోవడం. ఆ టైంలో ఇంకా ఆల్బమ్స్ కోసం అని ప్రయత్నంలో ఉన్న డిఆర్ సునీల్ గారు మాకు పరిచయం అయ్యారు. అతనికి అంతకుముందు ముందే చాలా ఆల్బమ్స్ చేస్తున్నాడు. సో నేను ఏదో ఒక రోజు బోలే సార్ వాళ్ళ స్టూడియోలో ఒక పాట వినిపించాను అతనికి. అదే ఈ నువ్వంటే పిచ్చి పాటని వినిపిస్తే పాట నాకు నచ్చింది రాము, చాలా బాగుంది అని చెప్పేసి ఆయన మరి ఎందుకు ఎక్కిందో తెలియదు. ఆయన మొత్తం జిలేలమ్మ జిట్ట అంటే మొత్తం మాస్ పర్పస్లు ఉంటాడు ఆయన. కానీ ఈ లవ్ పాటను ఫస్ట్ నమ్మింది ఆయన్నే. నిజంగా చెప్పాలంటే ఒక విధంగా నా కెరీర్కు ఆయన్నే తొలి అవకాశం. ఇంతమంది ప్రయాణంలో, ఇంతమంది జర్నీలో మొదటి అవకాశం అంటే మరి నాకు ఇచ్చింది అయితే ఆయనే. అక్కడ నుంచి స్టార్ట్ అయిన జీవితమే ఈ రోజు ఇంతవరకు వచ్చింది. సో ఆయనకి ఎప్పుడైనా నా కృతజ్ఞత, నా యొక్క ప్రేమ అనేది ఉంటుంది. సో ఆయన ఆ పాటను తీసుకొని ఇంకా ఆ పాటను రికార్డ్ చేయించి, ఆ పాట మళ్ళీ వదిలాక మొత్తం
కొన్ని రోజుల తర్వాత వైరల్ గా స్టార్ట్ కావడం, అంతకన్నా ముందు గాయపడిన మనసు నాది అని ఒకటి ఉంటుంది, అది 100 మిలియన్లు, అది కూడా మంచి పేరు వచ్చింది. కానీ ఈ బ్లాస్ట్ కాలే అంటే గాయపడిన మనసు నాదిలే 100 మిలియన్లు అంటే కొంతవరకు పేరు వచ్చింది. నువ్వంటే పిచ్చి కొంతవరకు వచ్చింది, అంటే ఒక 50% వచ్చింది. అల్లా ఇక బ్లాస్ట్ కానీ అన్ని 100 మిలియన్ మొత్తం ఇక అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్తూ మొత్తం ఇక వైరల్ స్టార్ట్ అయిపోయినాయి. సో అప్పుడు మనకు యూట్యూబ్ నుంచి 10 మంది అవకాశాలు రావడం, ప్రొడ్యూసర్లు రావడం, అవకాశాలు ఇవ్వడం, తర్వాత మేము ఓన్ ఛానల్ పెట్టుకోవడం, వాళ్ళ ఛానల్ గీయడం, ఇట్లా మొత్తం సినిమాలో పాడితే రాని పేరు, సినిమాలో చేస్తే రాని పేరు మాకు యూట్యూబ్లోనే వచ్చింది. మేము సినిమాలో చూడని డబ్బు కూడా మేము యూట్యూబ్లోనే చూస్తాం. అంటే బేసికల్లీ ఇప్పుడు ఒక్కొక్క పాట ఆ టైంలో మీరు ఒక 25,000 ఖర్చు పెట్టాలన్నా చాలా పాపం కష్టార్జితం. ప్రొడ్యూసర్ మీకు పెట్టే ప్రొడ్యూసర్ కూడా ఏమీ ఆశించకుండా పెట్టినట్టు లెక్క. అవును. బట్ ఇప్పుడు రిజల్ట్ చూస్తే ఐ మీన్ ఏంటి 13 కోట్లు 15 కోట్లు ఇలాంటి వ్యూస్ చూస్తున్నప్పుడు మీరు హైయెస్ట్ ఎంత వచ్చి ఉంటుందో ఒక పాటకి చెప్పండి అసలు బేసిక్. నా పాటగా రెవెన్యూ అంటున్నా, రెవెన్యూ ఒక్క పాటకు నాకు తెలిసి 1,80,00,000. ఎంత ఖర్చు పెట్టుంటారు దానికి? మా అంటే అప్పుడున్న పరిస్థితిలో 7 సంవత్సరాల కింద అంతే, ఎంత తిరిగినా 50,000 అయితే ఖర్చు కాలేదు. అది ఇప్పుడున్న పరిస్థితిలో ఒక 3-4 లక్షల నుంచి 4 లక్షల హైయెస్ట్. సో అంతే, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 300 రెట్లు వచ్చింది. చాలా ప్రొడ్యూసర్లు మస్తు బాగుపడ్డారు. ఎందుకని చెప్పాలి కానీ మేము ఇచ్చిన పాటలలో ప్రొడ్యూసర్లు బ్రహ్మాండంగా హ్యాపీగా బాగుపడ్డారు. అందరు కాదు, స్టార్టింగ్ ఇచ్చిన మొదట్లో ఎవరికైతే మంచి ఇట్లు పడ్డాయో వాళ్ళకి మంచి పేరు, మాకు పేరు వచ్చింది, వాళ్ళకి రెవెన్యూ వచ్చింది. అట్లా అదే ఏమీ ఆశించకుండా ఒక క్రాఫ్ట్ ని ఎంకరేజ్ చేద్దాం, ఒక కల్చర్ ని. ఐ మీన్ జానపదం అంటే కల్చర్, మన సంస్కృతి. అయితే అప్పుడున్న పరిస్థితులు ఏంటంటేనా, ఇప్పుడు నీకు ఇండస్ట్రీకి గత 10 సంవత్సరాల బ్యాక్ ఎట్లున్న పరిస్థితులు, అప్పుడు ఇంటర్నెట్ కూడా అంతంత లేదు. సో ఆ టైంలో ఏంటంటే మన పాట రికార్డ్ అయ్యి బయటికి రావడమే గగనం. సో ఆ టైంలో అవకాశమే ప్రధానం కాబట్టి ఏది ఇచ్చినా తీసుకొని ఇట్లా కళ్ళకు అద్దుకొని తీసుకున్నట్టు అయిపోయింది అప్పుడు పరిస్థితులు. సో ఆ టైంలో ఇచ్చినవన్నీ మైల్ స్టోన్సే. అట్లా ఆ పాటలు వర్కౌట్ అవ్వడం, వాళ్ళకి మంచి రెవెన్యూ రావడం, ఇక అది వాళ్ళు కూడా మనకు పెద్ద ఎత్తున కాకుండా సరే అనుకున్న రెమ్యునేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇబ్బంది పెట్టలేదు. కోవిడ్ మీకు ఎంతో కొంత మేలు చేసిందని అనిపిస్తుందా? బికాస్ సోషల్ మీడియా రావడం వల్ల, ఈ సోషల్ మీడియా యూసేజ్ పెరగడం వల్ల మీరు ట్రెండ్ అవుతా వచ్చారు. 100%. ఎందుకంటే అన్న ఇప్పుడు ప్రతి ఒక్క కళాకారుడు సినిమా అంటే సినిమానే నమ్ముకొని ఉండాలంటే నిజంగా అవకాశాలు వస్తాయా మీకు తెలుసు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఏ కథ పట్టుకోనో, ఏ ఒక్క హీరో అవుదామని చెప్పేసో, ఒక కామెడీ ఏమైనా ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళే. సో అందరికీ సినిమా అనే వేదిక కాదు కదా. సో ఈ సోషల్ మీడియా ఉండడం, ఈ యూట్యూబ్ ఉండడం చాలా ప్లేస్. ఎందుకంటే ఆ సినిమా అనేది లాంగ్ పీరియడ్, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. సో దానికోసం వెయిట్ చేయాలి. సో ఈ సోషల్ మీడియా ఏంటంటే ఓవర్ నైట్లో స్టార్ కావచ్చు. సో ఇది అందరికీ షార్ట్ టైంలో ఏ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఏ ప్లే ఏది అవసరం లేదు. సో మనకు టాలెంట్ ఉంటే దానికి కూడా కొంచెం ఆవగించేంత అదృష్టం ఉంటే ఖచ్చితంగా ఇందులో మంచి సక్సెస్ చూడొచ్చు. ఓకే. సో బేసికల్లీ ఐ మీన్ 10 ఏళ్ల క్రితం అన్నారు. ఐ మీన్ మీరు ఏదైనా ఈ టైంలో ఇప్పుడు మిమ్మల్ని అయిపోయి ఫోక్ సింగర్ రాము గారు అంటే అందరూ గుర్తుపడతారు. ఈ పాట చూసిన వాళ్ళు మేము బయట కనిపిస్తే ఏ అన్న ఎలా ఉన్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ మీ బ్రదర్ బుల్లెట్ బండి లక్ష్మణ్ కూడా, ఆయన కూడా సూపర్ ఫేమస్ అయిపోయారు. బట్ ఏదైనా ఇండస్ట్రీ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు బికాస్ మీరు పట్టుకున్నది జానపదం అనేది మన సంస్కృతి, మనకు అదొక ఆస్తి అని ఫీల్ అవుతాం బేసికల్లీ. బట్ దాన్ని ఆదరించే రోజులైతే ఇప్పుడు వస్తున్నాయి కానీ అప్పుడు లేవు. అందరూ ఆదరించేవారు కాదు, ఒక పర్టికులర్ టేస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే. సో ఏమన్నా అవమానాలు ఎందుకు ఇది అని చెప్పి మీ ఎదురుగుండా అనడం, వద్దు దీనికి అంత ఏం రాదు అని చెప్పి మిమ్మల్ని కొంచెం రిజెక్ట్ చేసినట్లు, ఇలాంటి ఏమన్నా అవమానాలు ఎదుర్కొన్నారు? సినిమా పరంగా చాలా అవమానాలు అన్న. ఎందుకంటే మేము చాలా పెద్దలకు తెలుసు, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా పెద్ద వాళ్ళకి మేము తెలుసు. వాళ్ళకు మేమిద్దరం కూర్చొని టేబుల్ మీద పాటలు వినిపించిన సందర్భాలు చాలా పెద్ద స్టార్ డైరెక్టర్లకు. సో సరే ఆ టైంలో అంటే మనం చిన్నగా అనిపించినాం. సో నమ్మే అవకాశం ఇవ్వలేదు. సో ఇప్పటికైనా మనం ఇంత ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇన్ని మైల్ స్టోన్స్ దాటుకొని పోతున్నప్పటికి కూడా ఇంకా ఇప్పటికీ అదే సిచ్యువేషన్ ఉంది. సో ప్రజల పరంగా యూట్యూబ్ పరంగా మాకు మంచిగానే ఉంది, కానీ సినిమా పరంగా అవకాశాలు అనేది చాలా ఇబ్బందిగానే ఉంది. ఇప్పటికీ అలాగనే ఉంది. బట్ మీరు పాడిన పాటల్ని బాగా సూపర్ హిట్ అయిన కొన్ని పాటల్ని వాళ్ళు రీమిక్స్ చేసి వాడుకుంటున్నారు.
అవును అడిగిరు రైట్స్ అడిగిరు రైట్స్ అడిగి వాడుకున్నారు వాడుకున్న సందర్భాలు వరకు ఓకే. అలా పాత పాటను రీమిక్స్ చేసుకునే బదులు ఒక కొత్త ఒరిజినల్ ఫోక్ సాంగ్ ని ఎంకరేజ్ చేసి మా సినిమాలో ఒక పాట ఫోక్ సాంగ్ పెడతాం అని ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది కదా. ఈ ఆలోచన మీకుంది నాకుందన్న, కానీ వాళ్ళకుంటే నేను 100% చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒక్క నాట్ ఓన్లీ లవ్ సాంగ్, నేను మాస్ సాంగ్ అని ఇవ్వగలను, ఐటెం సాంగ్ అని ఇవ్వగలను, ఎనీ టైప్ ఆఫ్ సాంగ్ నేను ట్యూన్ చేసి ఇవ్వగలను. ఇప్పటికీ ఆ అవకాశం నాకు గనుక నమ్మి కనుక ఏ డైరెక్టర్ ఇచ్చినా 100% మీరే చూశారు. ఒక నార్మల్ సాంగ్నే 100 మిలియన్లు తీసుకెళ్ళి ఎంతో రెవెన్యూ చూపించినటువంటి బ్రదర్స్. అంటే ఇదేదో గొప్పగా చెప్పట్లేదు. సో సినిమా కనుక మాకు నమ్మిస్తే 100% మేము ప్రూవ్ చేసుకుంటాం. తిరిగామన్నా, చాలా చోట్ల తిరిగాము. అంటే తిరిగిన ప్రతి చోట అవమానమే. అంటే ఈ సినిమాకు వేరే వాళ్ళు రాస్తున్నారు, ఈ సినిమాకు వేరే వాళ్ళు ఏ తమ్ముడు బాగున్నావు, నీ సాంగ్స్ చాలా బాగున్నాయి, వింటాను చాలా బాగున్నావు అన్నీ అంటారు. కానీ అవకాశాన్ని విషయంలో మాత్రం చెప్తా తమ్ముడు టచ్లో ఉన్నాం. అంటే ఎవరిని నేను కించపరచట్లే, వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టట్లే. అంటే ఒక 100 కోట్ల సినిమాలో మన పాటనే ఉండాలనుకోవడం కూడా మన మూర్ఖత్వమే. అంటే ఉండాలని ఆశ ఉంటుంది. సో ఆయనకు మనలాంటి వాళ్ళకి ఇవ్వాలనే మనసు ఉండాలి. సో ఎంత మనిషి నాటు పాట జానపదంలోకి ఏమన్నా వస్తుందా, కొంచెం ఆ కోవకి ఏమన్నా చెందుద్దా? బికాజ్ కొంచెం వినడానికి వినసొంపుగా అలాగే అనిపిస్తూ ఉంటుంది. లేదు, అది సినిమాటిక్. అది జస్ట్ నాట్ అనే పదం ఉంది కాబట్టి దాని జానపద లిరిక్స్ కొంచెం చంద్రబోస్ గారు రాసిన లిరిక్స్ జానపద ఫ్లేవర్ లో ఉంటాయి. పొలం గట్లు దుబ్బెలోన పోలేరమ్మ, ఇవన్నీ నాటుకు అంటే జానపద నేపథ్యంలో సాగినటువంటి పాటనే. ట్యూనింగ్ మాత్రం మొత్తం సినిమా స్టైల్ ఉంటుంది, సినిమా స్టైల్ ఉంటుంది. అంటే మీరు ఓన్లీ జానపదమే పాడదామని ఫిక్స్ అయ్యారా? లేదు బయట నార్మల్ సాంగ్స్ ఏమన్నా వస్తే పాడతారా? అన్ని పాడతాను. నేను ఈవెంట్లకు వెళ్తాను, నేను